హాయ్ అండి. ఇవాళ నేను ఒక కొత్త కూర అంటే కొత్త కూర అనుకోవచ్చు, లేదా చాలామంది ట్రై చేసి ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ నేను ఒక తోటకూర కూర చేద్దాం అనుకుంటున్నాను, ఉల్లికారం పెట్టి. మనం మ్యాక్సిమం బంగాళదుంపలు ఉల్లికారం చూసాం, బీరకాయ ఉల్లికారం చూసాం, అలాగే బీన్స్ ఉల్లికారం, దొండకాయ ఉల్లికారం, ఇలా చాలా చాలా మనం ఉల్లికారాలు చూసాం. కానీ ఇవాళ మాత్రం నేను తోటకూరతో చాలా ఫ్రెష్గా ఉందండి తోటకూర. సో ఎప్పుడు మనం తోటకూరని అల్లం పచ్చిమిర్చి వేసి పోపులో వేసేసి ఫ్రై చేసేసుకుంటూ ఉంటాం, ఉల్లిపాయలు వేసి. ఇవాళ అలా కాకుండా నేను తోటకూరని చాలా చాలా ఫ్రెష్గా ఉందండి. ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉంది నిజంగా చెప్తుంటే. సో దాన్ని నేను అందుకే నేను ఇవాళ కంపల్సరీ ఉల్లికారం పెట్టి చేద్దామని అనుకుంటున్నాను. సో సరైన ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయని నేను ఇలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయని నేను ఇలా పెద్ద ఉల్లిపాయని ఇలా తరిగి పెట్టుకున్నాను. ఒక స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు. ఇవి మాత్రం కూరలో వేసేటప్పుడు, పోపులో వేసేటప్పుడు పచ్చిమిరపకాయలు, మిక్సీలో కాదండి. ఇప్పుడు ఈ మూడు మిక్సీలో వేసి అందులో తగినంత కొంచెం పసుపు, కొంచెం 2 స్పూన్స్ కారం, 2.5 స్పూన్స్ కారం, అలాగే రుచికి తగినంత ఉప్పు, ఇవి వేసి నేను గ్రైండ్ చేస్తాను. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, వీటిని మిక్సీలో వేసేసి తగినంత రుచికి తగినంత ఉప్పు వేసేసి 2.5 స్పూన్స్ ఎండు కారం అంటే ఎర్రమిర్చి పౌడర్, తెలుసు కదా, ఎర్రకారం వేసేసి మనం గ్రైండ్ చేయాలన్నమాట. సో ఈ పచ్చిమిరపకాయలు మాత్రం పోపులోకి వస్తాయి, ఈ మాత్రం పడతాయి. స్పైసీగానే ఉండాలి కూర, లేకపోతే బాగోదు. ఎందుకంటే ఇది మనం మినపప్పు, శనగపప్పు వేయించేటప్పుడు వేస్తాం కాబట్టి అప్పుడు వేగిపోతాయి కాబట్టి కారం ఎక్కువ పట్టదు వేగిపోయినప్పుడు. ఇది కూడా మనం పోపులో వేసేస్తామన్నమాట. అన్నీ వేసేసాక, పోపులో వేసేసాక అప్పుడు మనం ఈ తోటకూర కూడా వేసేసాక అప్పుడు లేదా పోపులో వేసేసాక మనం ఉల్లిపాయలు కూడా వేసేసాక అప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదండి, ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒకసారి నూనెలో అదే ఈ పోపుతో పాటు వేయించాలి. దానికి ఉన్న పచ్చి వాసన అంతా పోయాక అప్పుడు మనం ఈ తోటకూరని వేసేసుకోవాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, వెరైటీగా ఉంటుంది కూర. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ 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 సో నేను 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యేటట్టు చేయండి. మీరందరూ నాకు సపోర్టివ్గా ఉంటేనే ఏదైనా జరుగుతుంది. సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటూనే నేను మిగతా ప్రొసీజర్ మొదలెట్టేస్తాను, మీకు చూపిస్తానండి. సో మీకు ఇందాక చెప్పాను కదండి, ఉల్లికారం పెట్టి నేను తోటకూర కూర చేస్తున్నానని. సో అన్నీ మీకు చూపించేశాను. మిక్సీలో గ్రైండర్ ఎలా చేసుకోవాలో అన్నీ మీకు చూపించాను. ఇప్పుడు పోపు వేసేసుకుంటున్నానండి. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసానండి. అలాగే కొంచెం పోపు వేసినాను, ఎక్కువ అక్కర్లేదండి. జస్ట్ తోటకూర కూర కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. మరీ ఏమీ లేకుండా ఉంటే బాగోదు కదా, అందుకని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు. నూనె బాగా కాగి ఉంది కాబట్టి తొందరగా వేగిపోతాయండి. ఇది చాలా బాగుంటుందండి కూర. మనం ఎప్పుడు మామూలుగా పోపులో వేసేసుకుంటాం, లేదా ఉల్లిపాయలు వేసేసి ఫ్రై చేసేసుకుంటూ ఉంటాం, లేదా అల్లం పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటూ ఉంటాం. ఇది మాత్రం నేను ఇవాళ ఉల్లికారం పెడదామని అనుకుంటున్నాను. పాలకూరతో కూడా చేసుకోవచ్చండి, ఎలాంటి ఆకుకూరతో అయినా చేసుకోవచ్చు. ఒక గోంగూరతో బాగోదని అనుకుంటున్నాను, ఎందుకంటే ఉల్లికారం కదా. గోంగూర అయితే పుల్లగా ఉంటుంది, చేసుకోవాలి అనుకుంటే అది కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు వేగిపోయాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పేలుతాయి కదండి, ఒక్క చేతితో తీసుకున్నప్పుడు మొత్తం అంతా పేలుతాయి. సో చాలా జాగ్రత్తగా తీయాల్సి వస్తుంది నాకు వీడియో. ఈ టైంలోనే కొంచెం వేగాలండి, లేకపోతే పచ్చిగా ఉంటాయి పచ్చిమిరపకాయలు. ఈ టైంలో మనం ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసేసుకుని బాగా ఫ్రై చేయాలి. కొంచెం వేగాలండి, వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాయండి. ఈ టైంలో మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి.
వేసుకున్నాక ఇలా కలిపేసేయాలి. చాలా చాలా బాగుంటుందండి ఈ కూర. ఇలా కలిపేశాక మనం తయారు చేసి, నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, అది పేస్ట్ వేసేయాలి. ఎందుకంటే పచ్చివాసన పోవాలి. సో మీకు కూరకి తగినంత వేసుకోవాలి. కానీ నేను ఎక్కువైపోతే బాగుండదు. మీరు చేసుకున్నది ఒకవేళ ఎక్కువైపోయింది అనుకోండి, మరీ ఎక్కువైపోయినా బాగోదు. సో మీకు తెలిసిపోతుంది కూరని బట్టి మనం ఉల్లికారం వేయాలి. సో నాకు ఇది సరిపోయిందని అనిపిస్తుంది. ఇంకొక హాఫ్ స్పూన్ వేస్తాను, అంతకన్నా పట్టదండి. ఎందుకంటే మొత్తం ఇదే డామినేట్ చేసేస్తుంది. దీనికన్నా ఇంకా ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఈ ఉల్లికారం మసాలా అనేది ఒక్కసారి వేగిపోతే ఆ పచ్చివాసన అనేది పోతుంది. మనం వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసాం కదా, ఆ పచ్చివాసన పోవాలి. చాలా చాలా బాగుంటుందండి ఈ కూర. ఒకసారి మీరు ట్రై చేయండి. తోటకూరతో, ఆకుకూరలతో ఏదైనా ఏ ఆకుకూరైనా మీరు తీసుకోవచ్చు. ఇలా ఉల్లికారం పెడితే మాత్రం చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకునే కన్నా ఇలా ఒకసారి వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో వేగిపోయిందండి, పచ్చివాసన పోయింది. బాగా హైలో పెట్టి, నేను మీడియంలో పెట్టి హైలో పెట్టి వేయిస్తున్నాను కదా, సో దాని పచ్చివాసన అంతా పోయిందండి. పచ్చివాసన పోతేనే బాగుంటుంది, లేకపోతే అదోలా ఉంటుంది మనకి. సో ఇలా అంటుంటే ఏమవుతుందంటే మొత్తం పచ్చివాసన అంతా పోతుంది. సో ఈ టైంలో అంతా దగ్గరికి వచ్చేసింది కాబట్టి, దీని నీరు కూడా వదిలేసింది కాబట్టి, ఈ టైంలో మనం తోటకూర, తరిగి పెట్టుకున్న తోటకూర వేసేయాలి. మీరు ఎంత తరిగి పెట్టుకున్నారో అంత తోటకూర. మనకు అనిపిస్తుందండి ఎక్కువ తోటకూర ఉందని, అది కాస్త దగ్గరికి వచ్చేసరికి కొంచెం అయిపోతుంది. సో ఇలా మొత్తం అంతా వేసేసుకోవాలి. వేసేసుకుని కలిపేసుకోవాలి ఒకసారి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. సో ఉల్లి మసాలా ఏదైతే ఉందో, ఉల్లి వెల్లుల్లి మసాలా ఏదైతే ఉందో అదంతా దీనికి పట్టేయాలి. దీని నీరు వదులుతుంది. సో దీన్ని కాసేపు అలా వదిలేయాలండి. సో దట్ అదంతా దగ్గరికి వచ్చే వరకు, చాలా నీరు వదులుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. అలాగే నేను మిక్సీలో చేసి పెట్టుకున్నాను కదా ఇందాక, దాని వాటర్ ఉండిపోతుంది. అది వేస్ట్ చేయకండి, ఇందులో వేసేసేయండి. ఇందులో వేసేసి దీని మీద మూత పెట్టేయడమేనండి. నేను మళ్ళీ ఇది ఉడికాక మీకు చూపిస్తాను. సో ఇప్పుడు చూసారా అండి, ఇందాక ఎంత కూర వేసామో చూసారా, అంతా ఇంత దగ్గరికి వచ్చేస్తే ఇంత రౌండ్ అవుతుంది. సో మీరు పాలకూరతో చేసుకోవచ్చు, ఇలా తోటకూరతో చేసుకోవచ్చు, బచ్చల కూరతో చేసుకోవచ్చు, మెంతి కూరతో చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. ఎటొచ్చి చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఒక్క తరుక్కోవడమే, తోటకూర క్లీన్ చేసుకుని తరుక్కుని ఇది చేసుకోవడం తప్ప, అలాగే ఉల్లిపాయ మసాలా రెడీ చేసుకోవడం తప్ప, మిగతావంతా చాలా చాలా తొందరగా ఉడికిపోతుందండి. చాలా తొందరగా ఉడికిపోతుంది. సో ఈ టైంలో నేను కొంచెం, ఎప్పుడు నేను తయారు చేసి పెట్టుకునే ఆవాలు మెంతుల పొడి చాలా కొంచెం వేస్తున్నానండి, ఇంకా మిగిల్చేసాను కూడా. అలాగే గరం మసాలా, కొంచెం ఫ్లేవర్ రావడానికి గరం మసాలా అది వేసేసేసి మొత్తం కలిపేయాలండి. ఇంకా ఎండుకారం కానీ మనం ఆ ఉల్లి మసాలాలోనే నేను చెప్పాను కదా, 2.5 మనం తీసుకున్న కూరని బట్టి మనం కారం తీసుకోవాలి. అలాగే తగినంత, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. సో ఎక్కువ మసాలా చేసుకున్నాం కదా అని ఎక్కువ వేసేసుకుంటే కూర మొత్తం ఉప్పైనా అయిపోతుంది, కారమైనా అయిపోతుంది, దానికి తగినట్టు ఉండదు. మనం ఎంత వేసుకోవాలో అంతే వేసుకోవాలి, ఎస్టిమేషన్ ద్వారా వేసుకోవాలండి. ఇది ఎక్కువ వేసేసుకుంటే మాత్రం చాలా కష్టం. సో మ్యాక్సిమం 2 to 2.5 స్పూన్స్ పేస్ట్ వేస్తే సరిపోతుంది. మీరు ఎంత కూర తీసుకున్నా 2.5 స్పూన్స్ ఉల్లికారం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మీరు కానీ ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు ఇంకొంచెం పెంచుకుంటారు అంతే. నేను మాత్రం మిగతా కొత్త వాళ్ళు ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉన్నా, కొత్త వాళ్ళు ఎవరైనా చేసే వాళ్ళకి మాత్రం ఏ ప్రాబ్లము రాకుండా ఉండాలి అంటే 2 to 2.5 స్పూన్స్ ఎంత కూర చేసుకున్నా సరిపోతుంది. తగినంత, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని విత్ స్టాండ్ అయ్యేటట్టు చూడండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. నేను రీచ్ అయ్యేటట్టు చేయండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నలుగురికి ఇంకో నలుగురు షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అందరికీ చెప్తేనే కదండి తెలుస్తుంది శ్రీవల్లి టాకీస్ అనేది ఉందని. ఇన్స్టాగ్రామ్లో నేను పాటలు పాడుతున్నాను, ఫాలో అవ్వండి. నా ఛానల్ని మాత్రం చూడండి, ఎంత టేస్టీగా ఉంది, అసలు ఎంత బాగుంటుందో. అన్నంలో కలుపుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీరైనా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో మాత్రం కొత్తిమీరతో గార్నిష్ చేయడం మర్చిపోకండి. అంత
బాగుంటుంది ఈ కూర. నిజంగా చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి తినచ్చు, అలాగే పుల్కాలోకి తినచ్చు, అన్నంలో అయితే ఇంకా అదిరిపోతుంది. వేడివేడి అన్నంలో తినేసేయండి. 2 సార్లు అన్నమే మీరు దీంతోనే తినేస్తారు. ఇంకా పెరుగన్నం కలిపేసుకోవచ్చు, అంత బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని విత్ స్టాండ్ అయ్యేటట్టు చూడండి. 1000 సబ్స్క్రైబర్స్ అయ్యేటట్టు తొందరగా నేను రీచ్ అయ్యేటట్టు చూడండి. బాయ్ అండి.